కలర్ పాటించవలసిన పరిహారం దుర్గాదేవిని యథాశక్తిగా పూజించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృధా ఖర్చులు చోటు చేసుకుంటాయి. అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లోకి మీరు లాగబడడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇష్టం లేనటువంటి పనులను చేయవలసినటువంటి స్థితిగతులు కూడా కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయినంత వరకు ప్రయాణాలను వాయిదా దూరంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. కొంచెం కోపం చికాకు ఎక్కువగా ఉండేటువంటి రోజు, అలసట కూడా అధికంగానే ఉంటుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజు మీరు ఎలా అనుకుంటే అలా ఉండగలుగుతారు. ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఒక టైం టేబుల్ ని ఈ రోజు మీరు మెయింటైన్ చేస్తారని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎక్కడా ఎటువంటి ఒడిదుడుకులు కూడా ఈ రోజు కలిగేటువంటి స్థితి అయితే గోచరించట్లేదు. కొంచెం మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. కొత్త విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం కనకదార స్తోత్రాన్ని పాటించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాల్లో నిదానం అనేటువంటిది చాలా అవసరం. ముఖ్యంగా వ్యాపారస్తులైనటువంటి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు అంతగా కలిసి రావని చెప్పనే చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా ఊహించినటువంటి విధంగా ఉంటాయి. ఏ సంఘటన అయినా సరే ఈ రోజున హఠాత్తుగా జరుగుతూ ఉంటున్నటువంటి కారణం చేత వెంటనే దానికి రియాక్ట్ అవ్వడం అనేది మీకు కొంచెం కష్టసాధ్యంగా మారుతుందని చెప్పుకోవాలి. అంతే తప్ప నష్టాలు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, ఇవాళ కార్యక్రమంలో మాకు తెలియని కొత్త అంశాన్ని చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం.